నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గరాణా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. డోన్లో 2021 నుండి కేవా ఇండస్ట్రీ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు పరిచయమై గత కొన్ని రోజులుగా క్రిప్టో కరెన్సీ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అధిక వడ్డీలు చెల్లిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలా దాదాపుగా 315 మంది నుంచి 23 కోట్లు డిపాజిట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలు కూడా ఈజీ మనీ కోసం మోసపోవద్దని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తగిన ఆధారాలతో పోలీసులను సంప్రదిస్తే విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్టు చేసి డాక్యుమెంట్స్, సెల్ ఫోన్ స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించారు. డోన్ పట్టణంలో చాలామంది అమాయకంగా ఎవరైనా ఏదైనా ఇస్తే చాలు, అది కొంచెం తక్కువ రేటుకి దొరుకుతాను, లేకుంటే తొందరగా డబ్బు వస్తున్నాయి, తొందరగా బంగారం వస్తుంది అనే ఆశతో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది తొందరపడి ఆశతో తొందరపాటు పనులు చేస్తున్నారు. అది అందరికీ ఇబ్బంది అవుతుంది, అంటే సమాజానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నేరము 10 మంది వ్యక్తులతోనో లేకుంటే ఒక సమాజంతోనో లింక్ అయింది. ఒక ఇంటి పెద్ద మోసపోయాడంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 5 మందో 10 మందో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఒక సమూహం ఒక 200-300 మంది ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక 1000 మంది నుంచి 1500 వరకు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేదేమంటే, ఎవరు కూడా దయచేసి మళ్ళీ